హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల తులసీదళం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు తులసీదళం నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు ఇంకొంచెం ఎంకరేజ్గా ఉంటుందన్నమాట. అలాగే మీ విలువైన కామెంట్స్ కూడా నాకు చెప్పడం మర్చిపోకండి. మరిక కథలోకి వెళ్ళిపోదాం పదండి. చాలా అవసరమైన పని మీద నిన్ను పిలిపించాను అన్నాడు రాబర్ట్ పైపు విదిలిస్తూ. శ్రీధర్ తలూపాడు. రాబర్ట్ కొంచెంసేపు మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. చెప్పండి అన్నాడు శ్రీధర్ నిశ్శబ్దాన్ని భరించలేక. అదే, ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని ఆగి, శ్రీధర్, నేను మీకు చాలా రుణపడి ఉన్నాను అన్నాడు. ఆ ప్రసక్తి ఇప్పుడు ఎందుకొచ్చిందో శ్రీధర్కి అర్థం కాలేదు. అతడేదో అనబోతూ ఉంటే రాబర్టే అన్నాడు, నాకున్న ఒక్కగానొక్క పాపని రక్షించావు నువ్వు, నా మనవరాల్ని. ఆ సంఘటనే ఇంకోలా దారితీసి ఉంటే అది ఆలోచించడానికే నా మనసు భయపడుతుంది. ఒక యాక్సిడెంట్లో కొడుకుని కోడల్ని కోల్పోయిన నేను ఈసారి పాపను కూడా కోల్పోయి ఉంటే ఇక ఆత్మహత్య తప్ప గత్యంతరం ఉండేది కాదు. అదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడో శ్రీధర్కి అర్థం కాలేదు. రాబర్ట్ ముందుకు వంగి, ఇక అసలు విషయానికి వస్తాను శ్రీధర్ అన్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం నేను ఈ దేశానికి వచ్చానో తెలీదు. అదృష్టం బావుండి పట్టిందల్లా బంగారమైంది. నీకు తెలియందేముంది, ఇప్పుడు నేను కరోర్పతిని. పైప్ వెలిగించుకోవడం కోసం ఆగి చెప్పసాగాడతను. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు మళ్లీ కోరిక కలిగింది. ఈ ఆఖరి రోజులు నా దేశంలో గడపాలని. నా మనవరాలు కూడా పెళ్ళీడుకొచ్చింది. ఒకసారి నేటివ్ ప్లేస్ మీద గాలి మళ్ళిందంటే ఆపడం కష్టం అని నవ్వాడతను. శ్రీధర్ మాట్లాడలేదు. టెక్సాస్లో ఒక చిన్న పల్లె మాది. అక్కడే మాకో ఇల్లు కూడా ఉంది. విశాలమైన పచ్చిక బయళ్ళు, దూరంగా కొండలు. నువ్వొకసారి వచ్చావంటే మళ్ళీ తిరిగి రావాలనిపించదు చెప్పుకుపోతున్నాడతను. గదిలో ఎయిర్ కండిషనర్ చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. పేపర్ వెయిట్ వేళ్ల మధ్య తిప్పుతూ అతడు వింటున్నాడు. నువ్వు నాకో సాయం చెయ్యాలి శ్రీధర్. నీకు తెలియందేముంది, ఈ దేశం ట్యాక్సుల విషయం. ఓ విదేశీయుడు ఈ దేశం నుంచి ఆస్తులు తీసుకుపోతానంటే రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోదు. అందుకని ఆగాడతను. శ్రీధర్ ఊపిరి బిగబట్టాడు. ఏంటితడు చెప్పదలుచుకున్నది అనుకున్నాడు. శ్రీధర్, నువ్వు నాకో సాయం చెయ్యాలి. ఈ ఆస్తులన్నిటినీ నీ పేరున మార్పిస్తాను. తర్వాత నెమ్మదిగా వీటిని బంగారం రూపంలో నాకు పంపాలి. అతడి పథకం క్షణంలో అర్థమైంది శ్రీధర్కి. కుర్చీలోంచి లేచి, ఇది నేను చేస్తానని ఎలా అనుకున్నారు? స్మగ్లింగ్ అన్నాడతను. దీనికింత పెద్ద పదం ఎందుకులే అన్నాడు రాబర్ట్. ఇది అందులోకే వస్తుంది, దేశాన్ని మోసం చెయ్యడం. కానీ ఇది నేను న్యాయంగా సంపాదించిన ఆస్తి అన్నాడు రాబర్ట్. క్షమించండి, ప్రభుత్వం ఆ పాలసీ ఎందుకు పెట్టిందో నాకైతే తెలీదు గాని దాన్ని ఉల్లంఘించలేను చెప్పాడు శ్రీధర్. కానీ నిన్ను నేను పైకి తీసుకొచ్చాను, డైరెక్టర్ని చేశాను. అందుకు నేనెప్పుడూ కృతజ్ఞుణ్ణే. కావాలంటే మీ ఆస్తి ట్రస్టీగా వ్యవహరిస్తాను. వచ్చే రాబడినంతా మీరెక్కడుంటే అక్కడికి పంపుతాను. అంతేగాని మోసం చెయ్యలేను. బాగా ఆలోచించు శ్రీధర్. నిజానికి నేను ఈ పనికి నిన్ను ఉపయోగించనక్కర్లేదు. కేవలం నా మనవరాన్ని రక్షించావన్న కృతజ్ఞతతో నేను ఈ అవకాశం నీకు కల్పిస్తున్నాను. నీకు సగం ఆస్తిస్తాను. ఇంతకన్నా నువ్వు ఎక్కువ ఊహించగలవా అన్నాడు రాబర్ట్. శ్రీధర్ మొహం ఎర్రబడింది. సగం కాదు, పూర్తిగా ఇచ్చినా సరే. నేనిదంతా ఎలా చేస్తానని ఊహించారు మీరు అన్నాడు శ్రీధర్. రాబర్ట్ పైప్ పీలుస్తూ, 50 లక్షల ఆస్తి కోసం అన్నాడు. శ్రీధర్ దవడ కండరం రోషంతో బిగుసుకుంది. ఆ మాటేగాని మీరుగాక ఎవరైనా అని ఉంటే అవతలి మాట రాక ఆగిపోయాడతను. రాబర్ట్ చాలా తాపీగా కుర్చీ వెనక్కి వాలి, ఏమై ఉండేది శ్రీధర్ అన్నాడు. ఒక్క క్షణం గాఢమైన నిశ్శబ్దం ఆ గదిలో పేరుకుంది. ఏదో అనబోయి తమాయించుకుని, సారీ సార్, అండ్ ఇట్స్ ఆల్ రైట్, గుడ్ బై అండ్ గుడ్ బై ఫర్ ఎవర్ అన్నాడు శ్రీధర్ లేచి. అతడు తలుపు దగ్గరికి నడిచి తలుపు తీసి బయటకు రాబోతుంటే, శ్రీధర్ అని వినిపించింది వెనక నుంచి. ఆగి వెనక్కి తిరిగాడు. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ లీవింగ్. ఇంకో 4 రోజుల్లో వెళ్ళిపోతున్నాను కదా. జరిగిందంతా మర్చిపోయి ఈ 4 రోజులు మామూలుగా ఏమీ జరగనట్టు ఉండలేవా అన్నాడు రాబర్ట్. ఆ కంఠంలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపడ్డాడు శ్రీధర్. అసలేమీ జరగనట్టు ఎంత మామూలుగా ఉన్నాడు. అందుకే వ్యాపారంలో అంత పైకి రాగలిగాడు.
అతడికి బాధగా ఉంది. దాదాపు 16 ఏళ్ల అనుబంధం, ఇంతకాలం ఇంత చక్కగా పెంపొందిన స్నేహం కేవలం డబ్బు కారణంగా విడిపోతుంది. ఈ 4 రోజులు కలిసి ఉంటారు, కానీ ఆ పూర్వపు స్నేహం, గౌరవభావం ఉండవు. ఇలా జరక్కపోయి ఉంటే ఎంత బావుండును. ఆయనంటే ఎంత గౌరవం, ప్రేమ. నిజానికి తను ఏమీ లేని స్థితి నుంచి పైకి వచ్చాడంటే కారణం ఆయనే. కానీ దానికి ప్రతిఫలంగా ఆయన కోరిన కోర్కే ఆత్మవంచన అంత సులభం కాదు. ఒకవేళ ఆయన చెప్పిన పనికి ఒప్పుకున్నా ఆ తర్వాత వచ్చే మానసిక సంఘర్షణని తట్టుకోవడం కష్టం. ఈ నిర్ణయమే మంచిది. ఆయనకు కావాలంటే ఈ పని చేసి పెట్టేవాళ్లు అంటే 1,000,000 మంది అనుకుంటూ వచ్చి కూర్చున్నాడతను. నేను జూలై 4న బయలుదేరుతున్నాను అన్నాడు రాబర్ట్. తెలుసన్నట్టు తలూపాడు శ్రీధర్. బహుశా ఈ దేశం మళ్ళీ రాను. అతడు మాట్లాడలేదు. మనందరం కలిసి ఈ కంపెనీని వృద్ధిపరిచాం. నిజానికి నాకన్నా మీరంతా ఎక్కువ కష్టపడ్డారు అన్నాడు రాబర్ట్. మౌనంగా ఉండిపోయాడు శ్రీధర్. లాభం లేదు. ఎక్కడో ఏదో తెగిపోయింది. ఒకవేళ నేను గవర్నమెంట్కి రూల్స్ ప్రకారం ఆస్తి అంతా అప్పజెప్పినా నాకో 50 లక్షల దాకా మిగులుతుంది. అది చాలు నాకు. అఫ్కోర్స్ ఆశకి అంతులేదనుకో. అయినా నాకున్నది ఒక మనవరాలే కదా అన్నాడు రాబర్ట్. 5 నిమిషాల ముందు ఈ ఆలోచన వచ్చి ఉంటే ఎంత బావుండును అనుకున్నాడు శ్రీధర్. రాబర్ట్ లేచి, ఓకే శ్రీధర్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి సాచాడు. శ్రీధర్ కూడా చెయ్యి చాచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇంకో రిక్వెస్ట్. అఫ్కోర్స్ ఇది నిన్ను ఇబ్బందిలో పెట్టదనుకో. ఆఖరి రోజు నీ కుటుంబం అంతటితో కలిసి లంచ్ తీసుకుందామనుకుంటున్నాను. ఎనీ అబ్జెక్షన్ అన్నాడు రాబర్ట్. ఆ కంఠంలో అభ్యర్థనకి కదిలిపోయాడు. లేదు లేదు సార్, విత్ ప్లెజర్ అన్నాడు శ్రీధర్. మెరుస్తూ ఉన్న డెకోలం టేబుల్ మీద అన్ని పదార్థాలు అందంగా అమర్చబడి ఉన్నాయి. టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. ముందు రాబర్ట్, పక్కనే తులసి, తర్వాత దంపతులు, చివరిగా అనిత. విందు ప్రారంభమైన దగ్గర్నుంచి ఎడతెరిపి లేకుండా కబుర్లు చెబుతున్నాడాయన. ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉండి అందర్నీ వదిలి వెళ్లడం ఆయనకి బాధగా ఉందని శ్రీధర్ గుర్తించాడు. అక్కడ్నుంచి విమానాశ్రయం వెళ్లారు. ఎప్పుడొస్తావు మా ఊరు? తులసిని అడుగుతున్నాడు రాబర్ట్. మా నాన్నగారు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే అంది తులసి. ఎయిర్లైన్స్ అనౌన్స్మెంట్ వినిపించింది. ఆయన లేచి, వెళ్ళొస్తాను సన్ అన్నాడు. శ్రీధర్ మాట్లాడలేదు. మనసులో భావాల్ని చెప్పడానికి ఈ మాటలేం సరిపోతాయి. అతడి కళ్లలో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. శారద చేతులు జోడించింది. రెండో అనౌన్స్మెంట్ వినిపించింది. ఆయన జేబులోంచి ఓ కవరు తీసి శ్రీధర్ చేతిలో పెట్టి, నేను వెళ్ళాక అన్నాడు. ఏముందందులో? క్షమాపణలా? శ్రీధర్ కవర్ని కోటు జేబులో పెట్టుకున్నాడు. ఆయన ముందుకు కదిలాడు. విజిటర్స్ లాంజ్ బాల్కనీలో నుంచి అందరూ చూస్తున్నారు. ఆయన ప్లేన్ ఎక్కబోతూ వెనక్కి తిరిగాడు. తులసి చెయ్యి ఊపింది. ఆయన కూడా గాలిలో చెయ్యి ఊపాడు. 5 నిమిషాల తర్వాత ప్లేన్ కదిలింది. దెయ్యంతో మాట్లాడడం ఎలానో తెలుసా? అబ్రకదబ్ర అడిగాడు. శ్రీధర్ కుర్చీ వెనక్కు వాలి, బ్రాహ్మిణ్, ఇంజనీరింగ్ చదివావు, మంచి ఫ్యూచర్ ఉంది. ఇలా దెయ్యం గురించి, దేవతల గురించి ఆలోచించకపోతే ఆ శ్రద్ధ పని మీద చూపిస్తే బావుంటుందని నా ఉద్దేశం అన్నాడు. నా పనికేమొచ్చింది? మొన్న మావాడు నాకు అబోవ్ యావరేజ్ అని పర్సనల్ రిపోర్ట్లో వ్రాశాడు అన్నాడు. నీ పర్సనల్ రిపోర్ట్ నీకెలా తెలిసింది? అడిగాడు శ్రీధర్ నీ అన్న పదం నొక్కి పలుకుతూ. ఇప్పుడు ఆ పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెమో ఇస్తావా ఏంటి? అంత పని మాత్రం చెయ్యకు అన్నాడు బ్రాహ్మిణ్. శ్రీధర్ నవ్వాడు. వాళ్ళకెలాగో మెమో ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ల డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ కాల్స్ దాదాపు రెట్టింపైనాయి ఈ 3 నెలల్లో. మరీ పర్సనల్ కాల్స్ ఎక్కువ చేస్తున్నారు అన్నాడు శ్రీధర్. అలా ఎందుకనుకోవాలి అన్నాడు అబ్రకదబ్ర. 10 రోజుల క్రితం ఓ బుక్లో చదివాను. ఒక ఆఫీస్లో ఇలాగే కరెంటు ఛార్జీలు ఉన్నట్టుండి 3 రెట్లయ్యాయట. అందరూ తల బద్దలు కొట్టుకున్నా ఎందుకో అర్థం కాలేదట. చివరకు తేలిందేంటంటే ఈ ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయి దగ్గర సైకోకైనసిస్ అన్న పవర్ ఉందని, అది ఎలక్ట్రిక్ మీటర్ని తెలియకుండానే తిప్పుతుందని. మరి దీనికి నువ్వేమంటావు అన్నాడు బ్రాహ్మిణ్. ఏమంటాను? నువ్విలాంటి చెత్త పుస్తకాలు చదవడం మానమంటాను. నువ్వెన్నైనా చెప్పు, దెయ్యాలున్నాయి. దాన్ని నువ్వు ఇంగ్లీష్లో సైకో అంటావో టెలిపతి అంటావో నాకనవసరం అన్నాడు అబ్రకదబ్ర. ఆ దెయ్యాలతో నేను చాలా కొద్ది కాలంలోనే మాట్లాడబోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడతను. శ్రీధర్ అటే చూస్తూ కూర్చున్నాడు. ఎందుకో నవ్వొచ్చింది.
ఈ రక్తంలో జీర్ణించకపోయిన మూఢనమ్మకాలు పోవు. తనలాంటి వాళ్ళు ఎంత కాదన్నా సరే అనుకున్నాడు. అతడు ఆలోచనల్లో ఉండగానే ఫోన్ మోగింది. శ్రీధర్ హియర్ అన్నాడు అందుకొని. ఐఎమ్ పతి, విద్యాపతి హియర్. విద్యాపతి లాయర్, జే&జే వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. ఎస్ పతి, కొద్దిగా మాట్లాడాలి. డూ కమ్. ఆఫీసు కాదు, ఇంటికొస్తాను. ష్యూర్, సాయంత్రం టీకి. థ్యాంక్ యూ. ఫోన్ పెట్టేశాడు అతను. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విద్యాపతి వచ్చాడు. కొంత మామూలు సంభాషణ జరిగాక రాబర్ట్ ప్రసక్తొచ్చింది. ఆయన మీకేమీ ఇవ్వలేదా అడిగాడు పతి. లేదే. తాళం చెవి గాని రసీదు కానీ? అతడికి అర్థం కాలేదు. తాళం చెవా? లేదే. విద్యాపతి తలగోక్కుని సర్లెండైతే అన్నాడు. తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదిద్దరికీ. గదిలో కొంచెంసేపు నిశ్శబ్దం తాండవించింది. అసలు విషయమేంటి అడిగాడు శ్రీధర్. రాబర్ట్ ఒక డాక్యుమెంట్ లాకర్లో పెట్టాడు. దాని గురించి వివరాలు మీకు చెబుతానన్నారు. మరెందుకు చెప్పలేదో? చెప్పకపోవడం గురించి విద్యాపతి చాలా ఆశాభంగం చెందాడని అతడి మొహం చెబుతోంది. సారీ, నాకేం తెలీదు అన్నాడు శ్రీధర్. అంతలో అతడికి చప్పున జ్ఞాపకం వచ్చింది. ఎయిర్పోర్ట్లో రాబర్ట్ ఇచ్చిన కవర్ సంగతి. లోపలికి వెళ్లి వెతికాడు. కోటు జేబులో దొరికింది. దళసరి కవరు అతికించి ఉంది. దానిమీద తులసి మై డియరెస్ట్ అని వ్రాసి ఉంది. తీసుకుని బయటకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. కవర్ చూడగానే విద్యాపతి మొహం విప్పారింది. అంచు చింపి లోపల నుంచి ఓ కాగితాన్ని తీశాడు శ్రీధర్. దాంతోపాటు ఓ తాళం కూడా, బ్యాంక్ లాకర్ది. ఉత్తరం చదవడం ప్రారంభించాడు. పూర్తయ్యేసరికి అతడి మొహం టెన్షన్తో ఎర్రబడింది. కుర్చీలో నుంచి లేచి పదండి వెళ్దాం అన్నాడు. విద్యాపతి మాట్లాడలేదు. ఇద్దరూ కారులో కూర్చున్నారు. 5 నిమిషాల్లో కారు బ్యాంక్ చేరుకుంది. తాళం తీసుకుని విద్యాపతి లోపలికి వెళ్ళాడు. శ్రీధర్ కారులోనే కూర్చుని ఉన్నాడు. బ్యాంక్ ఈవినింగ్ సెక్షన్ అవడం వల్ల అంత రష్గా లేదు. ఒకరో ఇద్దరో లోపలికి వెళుతున్నారు. అతడు స్టీరింగ్ దగ్గర కూర్చునున్నాడు. 2 నిమిషాలు గడిచాయి. మళ్లీ కవర్లోని ఉత్తరాన్ని తీశాడు. సంధ్య వెలుగులో చదవడం ప్రారంభించాడు. డియర్ శ్రీధర్, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉత్తరాన్ని చదువుతావు నువ్వు. అదే నా ఉద్దేశ్యం కూడా. మాటలు చెప్పలేని కొన్ని భావాల్ని ఉత్తరాలు చెబుతాయి. మోసం అనేది ఒక్కో పరిస్థితిలో ఒక్కో అర్థాన్నిస్తుందని నా ఉద్దేశం. 5 రూపాయలకు కొని 10కి అమ్ముతున్నాం మనం. నిజానికి 6కే అమ్మొచ్చు. అంటే జే&జే మోసం చేస్తుందన్నమాట. ఒక మోసం చేసే కంపెనీలో భాగస్థులం మనందరం. ఈ మోసాన్నే పెద్ద ఎత్తులో చేద్దామన్న ఊహ నాకు కొద్దిగా వచ్చిన మాట నిజమే. కాని నువ్వనుకునేటంత దుర్మార్గుణ్ణి కాదు శ్రీధర్ నేను. కష్టపడి సంపాదించిన 50 లక్షల్ని కేవలం నేను భారతీయుడిని కాను అన్న కారణంగా ప్రభుత్వానికి అర్పించడం అంత సులభం కాదు. అందుకే నీకు ప్రపోజ్ చేశాను. ఏదో నీ నిజాయితీని పరీక్షించడానికి నేనిదంతా చేశాననుకోకు. అయితే నువ్వు కాదన్నావు. ఈ పని చేస్తే నీకు 2-3 లక్షలు లభిస్తుందని నీకు తెలుసు. అంతేకాదు, నేను నీ ప్రభుత్వాన్ని మోసం చేసినట్టే నువ్వు నన్ను మోసం చేయదలుచుకుంటే ఆ 50 లక్షల్ని స్వంతం చేసుకోవచ్చని నీకు తెలుసు. అయినా కాదన్నావు. శ్రీధర్, ఒక్కో చిన్న విషయం మనిషి మీద అత్యంత ప్రభావం చూపిస్తుందంటారు. కథ క్లైమాక్స్కి వెళ్ళిందని నేను పశ్చాత్తాపంతో కుంగిపోతున్నానని అనను. కాని ఆలోచించాను. ఏ 2 లక్షల ఆస్తికో వారసుడైన ఒక యువకుడు మరో 2 లక్షలు వచ్చి పడుతుంటే వద్దనగలిగే నిజాయితీ ఉన్నవాడైతే నేనేనా కోటీశ్వరుణ్ణై ఉండి 50 లక్షలని కాదనలేంది? చూద్దాం నిజాయితీ ఎంత సంతృప్తినిస్తుందో. ఈ ఆలోచనొచ్చాక మరిక ఆ ఆలోచన విరమించుకున్నాను. ఎవర్నీ నియమించలేదు. అర్థం పర్థం లేని రూల్స్ని పెట్టిన ఈ ప్రభుత్వానికి ఆస్తిని అప్పగించడం నాకిష్టం లేదు. అందుకే నా ఆస్తినంతటినీ క్రైస్తవ మిషనరీలకు రాసిచ్చాను. శ్రీధర్, 24 ఏళ్ల వయసులో ప్లేన్ ప్రమాదంలో నా కొడుకు కోడలు చనిపోయారు, ఒక్క మనవరాల్ని వదిలి. ఆ రోజు జ్ఞాపకం ఉందా నీకు? కోటయ్య చనిపోయిన రోజు. ఆ రోజే నా మనవరాలి 10వ సంవత్సరపు పుట్టినరోజు. అందుకే ఫ్యాక్టరీకి నా దగ్గరకొచ్చింది. ఆ రోజు జరిగిన సంఘటన జ్ఞాపకం వస్తే ఇప్పటికీ నా ఒళ్ళు గగురు పొడుస్తుంది. నువ్వుగాని రక్షించకపోయి ఉంటే 10 ఏళ్లకే నా మనవరాలికి 100 ఏళ్లు నుండేవి. నాకేమీ మిగిలి ఉండేది కాదు. నా 2వ మనవరాలు తులసి. తులసిని నేను ఎంత అభిమానిస్తానో నీకు తెలుసు. వెళుతూ నీకో బహుమతి ఇచ్చి వెళదామనుకున్నాను. కానీ ఇవ్వను. ఎందుకివ్వాలి? నాకు సాయం చెయ్యని వాడికి? బిజినెస్ ఈజ్ బిజినెస్. నీకివ్వను. నీ కూతురికిస్తాను. అది ఇప్పుడు కాదు, 10వ సంవత్సరం నిండిన పుట్టినరోజునాడు.
ఏ రోజునైతే నా మనవరాలు రక్షించబడిందో ఆ రోజున నీ కూతురికి ఆ బహుమతి లభిస్తుంది. ప్రభుత్వానికి వెళ్ళవలసింది నీ కూతురికొస్తుంది. ఈ కవర్లో ఉన్న తాళంతో లాకర్లో ఉన్న పేపర్స్. కారు తలుపు చప్పుడవడంతో ఉత్తరంలో నుంచి తలెత్తి చూశాడు. విద్యాపతి లోపలికొచ్చి కూర్చున్నాడు. చేతిలో స్టాంప్ పేపర్లున్నాయి. శ్రీధర్, అతడి కంఠం వణుకుతుంది. మీ కూతురు ఎంత అదృష్టవంతురాలో తెలుసా? ఎంత? కారు స్టార్ట్ చేస్తూ అడిగాడు శ్రీధర్. కారు కదిలింది. 20 లక్షలు, 20 lakhs. అతడి చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి. అయినా కారు వేగాన్ని తగ్గించలేదు. 20 లక్షలు. ఏదో బహుమతి అనుకున్నాడు గాని ఇంత అనుకోలేదు. అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. జరిగిందంతా నిజమే అన్న నమ్మకం ఇప్పుడిప్పుడే కలుగుతోంది. తనలో తనే నవ్వుకుని, తులసి డార్లింగ్ అనుకున్నాడు ప్రేమగా. కారు వేగంగా సాగిపోతోంది. దూరంగా ఎక్కడో ఓ తీతువు పిట్ట అరుస్తోంది. చాలా అదృష్టం, చాలా అన్నాడు విద్యాపతి. మనిషికి అదృష్టం డబ్బుతోనే వస్తుందా? అడిగాడు శ్రీధర్. విద్యాపతి ఈ ప్రశ్నకి కొంచెం దెబ్బతిని, డబ్బు చేయంది ఏముంది ఈ ప్రపంచంలో అన్నాడు. శ్రీధర్ మాట్లాడలేదు. విద్యాపతి మళ్లీ చేతిలో ఉన్న పేపర్స్ చదవడం ప్రారంభించాడు. కారు వేగంగా సాగిపోతోంది. ఇంకా ఏం వ్రాశారు? నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ శ్రీధర్ అడిగాడు. దాదాపు 35 లక్షలు క్రైస్తవ మిషనరీలకు వెళుతుంది అని ఆగి మళ్లీ తనే, ఒకవేళ ఆయనే గాని తనతో పాటు ఈ ఆస్తి అంతా తీసుకుపోదామనుకుంటే 5-6 లక్షల కన్నా ఎక్కువ వచ్చుండేది కాదేమో ట్యాక్సులు పోను అన్నాడు. ఈ 20 లక్షలు? తులసికి రావాల్సిన 20 లక్షలు ఆమెకి 10వ సంవత్సరం వచ్చే వరకు బ్యాంకులో ఉంచబడుతుంది. దానిమీద వచ్చే వడ్డీ ఒక శరణాలయానికి చెందుతుంది. సరిగ్గా 10వ పుట్టినరోజు నాడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు ఆమెకు అందచేయబడుతుంది. ఆపై 8 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్. ఆమె కోస్తున్న కేక్ పక్కన ఆ డిపాజిట్ రిసీటు ఉంచాలట. తాతయ్య ఇచ్చిన ప్రజెంటేషన్ అని ఇవ్వాలట. చాలా సెంటిమెంటల్ ఫెలోలా ఉన్నాడు అన్నాడు విద్యాపతి. ఆయనెంత బిజినెస్ మ్యానో తెలిసిన శ్రీధర్ మాట్లాడలేదు. విద్యాపతి లాయరు కాబట్టి కాగితాలు క్షుణ్ణంగా చివరికంటా చదివాడు. లాయర్లెప్పుడూ కీడే శంకిస్తారు. లిటిగేషన్ ఎక్కడుందా అని ఆలోచిస్తారు. 10వ సంవత్సరం వచ్చాక ఈ ఆస్తి తులసికి దక్కుతుంది. రాకపోతే? అతడు చదవడం మొదలుపెట్టాడు. చివరి పేజీలో దొరికింది అతడికి కావలసిన జవాబు. 10వ సంవత్సరం లోపులో తులసికి ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ఆస్తి అంతా శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయానికి చెందుతుంది. అతనికి ఈ పేరు చాలా వింతగా అనిపించింది. శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయం. ఆ విషయం శ్రీధర్కి చెప్పాడు. అతడికి నవ్వొచ్చింది. రాబర్ట్కి తన మీద కోపం తగ్గలేదన్నమాట. 10వ సంవత్సరం వరకు ఒక శరణాలయానికి, తర్వాత ఆమె పేరు మీద ఓ బ్యాంకులో, ఆ తర్వాత తన కూతురు మేజర్ అయ్యాక ఆమెకే డైరెక్ట్గా. అంటే అందులో తన ప్రమేయం ఏమీ ఉండకుండా చేశాడన్నమాట. ఆయన ఒక విషయం మర్చిపోయినందుకు అతడికి నవ్వొచ్చింది. తనకి తులసి ఒక్కతే కూతురు. తులసి కోసం కాకపోతే తను ఇంత సంపాదించడం అనవసరం. ఎలాగూ తనదంతా తులసికే వస్తుంది. అతడు ఈ ఆలోచనల్లో ఉండగానే కారు ఇంటి కాంపౌండ్లో ప్రవేశించి పోర్టికోలో ఆగింది. లోపల నుంచి శారద పరిగెత్తుకు వచ్చింది. ఆమె మొహం దిగులుతో వాడిపోయి ఉంది. ఏవండి, తులసి ఇంకా స్కూల్ నుంచి రాలేదండి, అక్కడా లేదట అంది ఏడుస్తూ. శ్రీధర్ నిశ్చేష్టుడయ్యాడు. శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయం అన్న బోర్డు అక్కడ వేలాడగట్టబడి ఉంది. చిన్న దడి. ఏదైనా బలమైన మేక తోస్తే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. కాంపౌండ్లో 4-5 పాకలున్నాయి. ఒక పాక మిగతా వాటికన్నా కొద్దిగా ఎత్తుగా ఉంది. అది చిదానంద స్వామివారిది. ఆ శరణాలయాన్ని అభివృద్ధిపరచడమే ఆయన జీవితాశయం. అందుకు ఆయనకు తోడ్పడుతున్నది సరస్వతి, పైడితల్లి అనే విశ్వాసపాత్రమైన 2 శిష్యులు. చూడ్డానికి పైడితల్లి పైడితల్లిలానే ఉంటాడు. అంగుళం కన్నా ఎక్కువ పెరగని జుట్టు, పిలకలాంటిది. పేరుకి అసలు తగినట్టు తెలంగాణ భాష మధ్యలో ఎలా వస్తుందో తెలియదు గాని ఇంగ్లీషు. ఇక సరస్వతి కొద్దిగా పొట్టి, ప్రతి విషయానికి అమితంగా భయపడే స్వభావం. అతడి తండ్రి మీద బెంగాలీ ప్రభావం బాగా పడినట్టుంది. అందుకే కొడుక్కి సరస్వతీచంద్ర చటోపాధ్యాయ అని పేరు పెట్టాడు. చివరికి సరస్వతి మిగిలాడు. ఈ 2 తోడ్పాటుతో ఆశ్రమాన్ని ఓ శాంతినికేతనంగా మార్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ మంచి ప్రయత్నానికి ఆటంకాలు ఎక్కువన్నట్టు ఆయన పని అంత సులభంగా సానుకూలపడేట్టు లేదు. ఆయనకేమో దేవుని ధ్యాస తప్ప ఇంకోటి లేదు. ఆయన ధ్యాన సమాధిలో ఉండగానే తలుపు దగ్గర అలికిడయింది.
వచ్చి కూర్చున్నాడు సరస్వతి. నాయనా, స్వామివారి కంఠంలో విచారం ధ్వనించింది. మన ఆశ్రమంలో రోజురోజుకు చేరేవాళ్లు ఎక్కువవుతున్నారు. పవిత్రమైన ఈ నెలవు ఎంతో మందికి శాశ్వతావసరాలను కల్పించబోతుంది. కాని ధనం సమస్య. ఈ సమస్య కారణంగా ఇది మూతపడితే మన జీవితాశయం దెబ్బతింటుంది. ఇంతకాలం ఎలాగో నడుపుతూ వచ్చాం. సగం వరకు వచ్చిన ఈ నౌకని నడి సముద్రంలో వదిలివేయడానికి నాకు మనస్సు ఒప్పడం లేదు నాయనా అంటూ లేచారు. సరస్వతి ఆయన్ని అనుసరించాడు. ఇద్దరూ బయటున్న విశాలమైన ప్రాంగణంలోకి వచ్చారు. అక్కడ సాయంత్రపు ప్రార్థన జరుగుతుంది. అంతమంది ఆడపిల్లలు వరుసగా నిలబడి దేవుణ్ణి నిశ్శబ్దంగా ప్రార్థించడం చూస్తూ ఆయన ఒక్క క్షణం పొంగిపోయారు. తను స్వయంగా నాటిన ఈ ఆశ్రమం అనే మొక్క చిగుళ్ళు పెట్టుకుని విస్తరిస్తుంది. దేవా, మమ్మల్ని కరుణతో ఆశీర్వదించు తండ్రి అనుకున్నారు. ప్రార్థన మొదలైంది. ఆయన చేతులు జోడించి నిలబడి ఉన్నారు. ప్రార్థన అవగానే బాలికలందరూ భోజన గృహానికి దారితీశారు. మంగమ్మ పిలిచారు. ఓ 40 ఏళ్ల విధవరాలొచ్చింది. అందరికీ భోజన సదుపాయాలు బాగానే జరుగుతున్నాయి కదా? జరుగుతున్నాయి స్వామి, కానీ ఆగి తటపటాయిస్తూ ఆహార పదార్థాలు ఇంకో 2 రోజులకే సరిపడేట్టు ఉన్నాయి అందామె. స్వామి భారంగా నిశ్వసించి, అంతా దేవుడి దయ అన్నారు. 4-5 పాకలున్నాయి. ఎవరి నివాసానికి వారు చేరుకున్నారు. దూరంగా 8 కొట్టింది. ఆ రోజు ఏకాదశి. ఆయన భోజనం చెయ్యరు. ఆయన తిరిగి తన నివాసానికొచ్చేసరికి అక్కడ పైడితల్లి కూర్చొని ఉన్నాడు. నోట్లో చుట్ట, మాసిన ధోవతి, జుబ్బా ఖద్దరుది. ఏం పైడితల్లి, బాగున్నావా? మీ దయవల్ల బాగానే ఉన్నా సామి అన్నాడు. ఆ చుట్ట ఆరోగ్యానికి హానికరం నాయనా ఆప్యాయంగా హెచ్చరించారు స్వామి. పర్లేదులే సామి, పుట్టిన కాడ్నుంచి తాగుతున్నా. అప్పుడు చెయ్యనిది ఇంకా ఇప్పుడేం చేత్తది? కనీసం నా ముందైనా తాగకు నాయనా. మీరు దేవుళ్ళాటోరు సామి, మీ ముందు తాగొద్దంటే ఎక్కడా తాగొద్దన్న మాటేగా. దట్ ఈజ్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్ సామి. స్వామివారు అతని వంక నిదానంగా చూసి, నీ బట్టలు ఒకసారి మంగమ్మకి ఇవ్వకూడదా నాయనా, ఉతికి పెడుతుంది అన్నారు. ఆత్మ అనే దానికి శరీరమే బట్టలాంటిది. మనసు పవిత్రంగా ఉన్నంత వరకు బట్టలు ఎట్టాటువైనా పర్లేదని మీరే చెప్పినారుగా సామి. కానీ నీ జుబ్బా ధోవతి నీ సంస్కారహీనతని చూపిస్తుంది బిడ్డా. సివిలైజేషన్ విల్ నాట్ బీ ఇన్ జుబ్బా ధోవతి సామి. నాయనా, మాట్లాడితే పూర్తిగా ఇంగ్లీషు మాట్లాడు, లేకపోతే స్వచ్ఛమైన తెలుగు మాట్లాడు. 2 మిశ్రమం చెయ్యకు. పల్లెటూరులో పెరిగినోన్ని మధ్యలో 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నానని చెప్పి మొత్తం ఎవ్వారమంతా మార్చేయాలంటే నా వల్ల కుదురుదు సామి. ఈ భాష ఈ భాషే, ఆ లాంగ్వేజే. సరే నాయనా, నీ ఇష్టం అంటూ ఎయిర్ కండిషనర్ ఆన్ చేశారు. మన ఆర్థిక పరిస్థితి పట్ల నాకు చింత ఎక్కువైంది బిడ్డా. వనరులు తగ్గిపోతున్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలా చెప్పాడు పైడితల్లి. అది కుదరదు బిడ్డా. అయితే రాబడి పెంచుకోవాలా? పోలీసుల దృష్టి ఇటే ఉన్నదని, కొంతకాలం వానప్రస్థమైతే మంచిదని నీవే సెలవిచ్చావుగా నాయనా. రాబడికి చాలా మార్గాలున్నాయని కూడా చెప్పినట్టు గుర్తు సామి. ఆయన కూర్చుంటూ, తీర్థం ఏం పుచ్చుకుంటావు నాయనా అన్నారు. బ్రాందీలో ఏం నీళ్ళు సామి? 2 గ్లాసులు నింపారు. చీర్స్ అంటే సామి, నాకు తెలీదు నాయనా, తాగు అన్నాడు స్వామి. మహాప్రసాదం సామి. డబ్బు సమస్య బిడ్డా గుర్తు చేశాడు స్వామి. ఆ ఇంగ్లీష్ ఆయన వెళ్ళిపోతూ వదిలేసినారుగా. అదింకా 3 నెలల్లో మనను వదిలేసి వెళ్ళిపోతుందిగా. వెళ్ళిపోకుండా చెయ్యి సామి. ఎలా బిడ్డా? కత్తి ద్వారా కానీ, తుపాకీ ద్వారా కానీ, పిస్తోల్ ద్వారా కానీ అలా చెయ్యొచ్చు సామి. కానీ పోలీసుల దృష్టి ఇటువైపే ఉంది నాయనా. మొదటి అనుమానితులం మనమే అవుతాం. నిజమే సామి అన్నాడు పైడితల్లి. ఇన్నాళ్ళకి నువ్వు సరిగా ఆలోచిస్తున్నావు. నన్ను మీరు అను నాయనా. మందు కొట్టినప్పుడు బారించాలి సామి. ఏదో ఆలోచించి చెప్పు బిడ్డా. నేనా కాటికి కాళ్ళు చాచుకున్నవాడిని. ఏదో ఈ ఆశ్రమంలో కృష్ణారామ అంటూ కూర్చోవలసిన వయస్సు. నువ్వే పూనుకోకపోతే ఈ పని జరిగేట్టు లేదు అన్నాడు స్వామి. అయితే ట్రంప్ కార్డ్ వేసేయమంటవా సామి? యు వాంట్ మీ టు ప్లే ది ట్రంప్ కార్డ్? పైడితల్లికి ఏదో ఆలోచన వచ్చిందని గ్రహించి తేలిగ్గా నిశ్వసించాడు స్వామి. పైడితల్లి తలుచుకుంటే జరగనిది లేదని ఆయనకు తెలుసు. ట్రంప్ కార్డా అంటే? ఆకరాస్త్రం స్వామి.
ఏవైంది అడిగాడు శ్రీధర్ కారు దిగబోతూ. పాప ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. 7:30 కావస్తుంది. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళింది? అతడి భ్రుకుటి ముడిపడింది. విసురుగా కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. 60 మైళ్ల స్పీడుతో కారు స్కూల్ వైపు దూసుకుపోతోంది. విద్యాపతి ఏమీ మాట్లాడలేదు. ఆలోచిస్తున్నాడు. ఇప్పుడే పాపకి శత్రువులు తయారయ్యారా? తన అభిప్రాయం పైకి చెప్పలేదు విద్యాపతి. కాని ఆలోచన మనసుని తొలిచేస్తూ ఉంటుంది ఎప్పుడు. ఈ లాయర్ చదువు కీడుని శంకించడానికి తప్ప దేనికి పనిచేయదనుకుంటా. కారు స్కూల్ ముందాగింది. వాచ్మెన్ తలుపులు వేస్తున్నాడు. శ్రీధర్ వెళ్ళి అడిగాడు. ఏ తులసి? అడిగాడు వాచ్మెన్ తెల్లటి బట్టతల గోక్కుంటూ. శ్రీధర్ వర్ణించి చెప్పాడు. అన్నాడతను. ఎంతమంది పిల్లలు గుర్తుకు రావడం లేదు. వాళ్ళకేం చెయ్యాలో తోచలేదు. ఈరోజు స్కూల్ బస్ వచ్చిందా? అడిగారు. వచ్చింది. తమ ఆతృత గమనించకుండా అతడు ముక్తసరిగా చెప్పే జవాబులు వింటుంటే శ్రీధర్కి కోపం వచ్చింది. కష్టం మీద నిభాయించుకున్నాడు. క్రితం రోజు వర్షం బాగా కురిసింది. గుంటల నిండా నీరు. పునాదుల కోసం తవ్విన గుంటలు. ఎందులోనన్నా గోతిలో పడి ఆ నీళ్ల మధ్యలో కొట్టుకుంటూ లేత చేతులతో గట్టు పట్టుకుని పైకి ఎక్కలేక జారిపోతూ తల విదిలించాడతను. ఈ రాత్రి ఎక్కడని వెతకాలి? ఇంతలో విద్యాపతి వాచ్మెన్ని ప్రశ్నించడం వినిపించింది. ఇక్కడ దగ్గరలో ఎవరైనా టీచర్స్ ఉన్నారా? అదిగో ఆ పచ్చిల్లు భారతీ టీచర్ది చెప్పాడతను. ఆ ఆలోచన తనకి రానందుకు తిట్టుకున్నాడు. 5 నిమిషాల్లో వాళ్ళు భారతి ఇంటి దగ్గరున్నారు. 2 నిమిషాల తర్వాత ఆమె వచ్చింది. తెల్ల చీర, 40 ఏళ్లుంటాయి. మొహాన బొట్టు లేదు. పిల్లలకి పాఠాలు చెప్పి చెప్పి దయ నింపుకున్న కళ్ళు. తాము వచ్చిన పని చెప్పారు. అవును, తులసి ఆఖరు క్లాసు నాదే, నేను చూశాను అందామె. ఇంకా ఇంటికి రాలేదు అన్నాడు విద్యాపతి. అతడి కంఠం వణకడం అతడికే స్పష్టంగా తెలుస్తోంది. అతడిని అర్థం చేసుకున్నట్టుగా ఆమె మరేమీ ప్రశ్నించకుండా, సాయంత్రం 5 వరకు క్లాసులోనే ఉంది తులసి. నాకు బాగా జ్ఞాపకం. సాధారణంగా రోజీకి క్లాస్ ఫస్ట్ ర్యాంక్, తులసికి సెకండు వస్తూ ఉంటాయి. ఈరోజు క్లాసులో రోజీ చెప్పలేని ప్రశ్నలన్నింటికీ తులసి టకటకా చెప్పింది. నేనన్నాను కూడా, ఈసారి తులసికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని. తనేడుస్తున్నాడా అన్న అనుమానం వచ్చింది శ్రీధర్కి. చెంప తడిమి చూసుకోవడానికి నామోషి అడ్డొచ్చింది. తన కూతుర్ని ఇంతగా ప్రేమిస్తున్నాడా? ఎంత విషమ పరిస్థితిలోనైనా బ్యాలెన్స్డ్గా ఉండే తను ఇంతగా కదిలిపోతున్నాడేంటి? ప్రేమంటే ఇదే కాబోలు. పొద్దున లేవగానే గుడ్ మార్నింగ్ డాడీ అని విష్ చేసే పాప, సాయంత్రం గార్డెన్లో స్కిప్పింగ్ చేస్తూ తను రాగానే ఆడే ఆటని వదిలి పరిగెత్తుకుంటూ వచ్చే పాప, రాత్రి ఒళ్ళో కూర్చుని ఆ రోజు ఏం పాఠాలు చెప్పారో కబుర్లు చెప్పే పాప. తన మీద ఇంత బలమైన ముద్ర వేసిందా? తమ జీవితాలతో ఇంతగా అల్లుకుపోయిందా? కేవలం ఒకే కూతురు కాబట్టా? ఇక పిల్లలు కలగరని తెలియడం వల్లనా? కాఫీ తాగండి. అతడు తలెత్తి చూశాడు. టీచర్ ట్రే బల్లమీద పెట్టింది. వద్దు. మీ కూతురి గురించి వర్రీ అవ్వకండి, దొరుకుతుంది, కాఫీ తీసుకోండి అందామె. అతడు అన్యమనస్కంగానే తీసుకున్నాడు. విద్యాపతి అడిగాడు. మీ స్కూల్ బస్ బయలుదేరేటప్పుడు అందరూ ఎక్కింది లేంది చూసుకుంటారా? అంటే లెక్క పెడతారా? ఆమె తల ఊపి, సాధారణంగా బెల్లవగానే అందరూ క్యూలో వచ్చి బస్ ఎక్కేస్తారు. బస్ డ్రైవర్ ఎక్కడుంటాడు? విద్యాపతి అడిగాడు. నాకు తెలీదు, క్లీనర్ మాత్రం చోటీ గల్లీలో ఉంటాడు అని పేరు చెప్పిందామె. ఆమెకి సెలవు చెప్పి బయటకొచ్చేసరికి 8 అయింది. బయటనుంచి ఇంటికి ఫోన్ చేశాడు. అనిత ఎత్తింది ఫోను. వచ్చిందా? ఆతృతగా అడిగాడు శ్రీధర్. లేదు. వదినేం చేస్తుంది? క్షణం తటపటాయింపు. ఏడుస్తుంది. అతను ఫోన్ పెట్టేశాడు. మళ్లీ కారులో వేట మొదలైంది. కారు చోటీ గల్లీలో కొంతవరకు మాత్రమే వెళ్లగలిగింది. అక్కడ ఆపు చేశారు. ఇరుకు సందు. మున్సిపాలిటీ దీపం మినుకు మినుక్కుమని వెలుగుతుంది. మురికి కాలువ మీద దోమలు దట్టంగా ఎగురుతున్నాయి. కారు ఆగడం చూసి లైట్ల వెలుతుర్లో గోళీలాడుకుంటున్న కుర్రవాళ్లు బిలబిలా పరిగెత్తుకుంటూ వచ్చి మూగారు. ఇస్మాయిల్ ఇల్లెక్కడా? ఒక కుర్రవాడు జారిపోతున్న నిక్కర్ సవరించుకుంటూ ఓ మూల పాకని చూపించాడు. అందరికన్నా పెద్ద కుర్రవాడికి కారు చూస్తుండమన్న పెద్దరికమిచ్చి వాళ్లు ఆ ఇంటిని సమీపించారు. ఎవరది? లోపల నుంచి వినిపించింది. శ్రీధర్ తటపటాయించి, ఇస్మాయిల్ అన్నాడు. లోపలికి రండి. తడిక తీసి లోపలికి వెళ్లబోయిన వాళ్లు అక్కడే నిశ్చేష్టులై ఆగిపోయారు. చిన్న తువ్వాలు మొలక చుట్టుకుని అతను కూర్చుని ఉన్నాడు. ముందు సాంబ్రాణి పొగ దట్టంగా అలుముకొని ఉంది. ఒక పెద్ద ముగ్గు మధ్యలో కూర్చుని ఉన్నాడతను. వంటిమీద ఇంకే బట్ట లేదు.
పాకచూరికి తాళ్లు వేలాడుతున్నాయి. ఆ తాళ్లకి ముడులు వేసి ఉన్నాయి. ఎముకలు కనబడేటంత సన్నగా ఉన్నాడతను. చొక్కా వేసుకుని బస్సు వెనక సీట్లో కూర్చుని రైట్ అని అరిచే ఆ యువకుడు ఇప్పుడు ఆ పొగ మధ్యలో ముగ్గు మీద భయానకంగా ఉన్నాడు. అపరిచితుల్ని చూసి అతడు చప్పున లేచి, ఎవరు మీరు అని అడిగాడు. శ్రీధర్ ఒక్క క్షణం మాట్లాడలేదు. ముందు తేరుకున్నది విద్యాపతి. మామూలుగా పగలు తమ పని చేసుకునేవాళ్లు రాత్రిళ్ళు ఇలాంటి విద్యలలో మునుగుతారని అతనెక్కడో చదివాడు. తులసి అనే పాప స్కూల్లో చదువుతుంది. ఆ పాప ఇంటికి రాలేదు. ముక్తసరిగా వచ్చిన పని చెప్పాడతను. తులసి అంటే పెట్రోల్ బంక్ స్టాప్లో దిగిపోతుంది, ఆ పాపేనా? ఇస్మాయిల్ అడిగాడు. ఆ పాపే చప్పున అన్నాడు శ్రీధర్. అక్కడే దిగినట్టు గుర్తు అన్నాడతను. శ్రీధర్ మొహం వాడిపోయింది. కొంచెం జ్ఞాపకం తెచ్చుకో. అతడు ఆలోచించి తల విదిలిస్తూ, లేదు సార్, చాలామంది పాపలు, జ్ఞాపకం రావడం లేదు అన్నాడు. శ్రీధర్ అక్కడి నుంచి వెళ్లడానికి తొందరపడుతున్నాడు. పోలీస్ స్టేషన్లో ఇంతసేపటి వరకు రిపోర్ట్ ఇవ్వకపోవడమే తప్పు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఎవరితో చెప్పించాలా అని ఆలోచిస్తున్నాడు. పోదామా? విద్యాపతి అడిగాడు. వెంటనే తలూపాడు శ్రీధర్. విద్యాపతి ముందు నడిచాడు బయటికి. శ్రీధర్ తడిక తీసుకుని బయటకు రాబోతూ ఉంటే వెనక నుంచి నెమ్మదిగా ఇస్మాయిల్ కంఠం వినిపించింది. పాపెక్కడుందో ప్రేతాత్మని అడుగుదాం సార్. షాక్ తగిలినట్టు అతడు నిలబడిపోయాడు. నెమ్మదిగా తల తిప్పి వెనక్కి చూశాడు. సాంబ్రాణి నిప్పు ఎర్రదనం అతడి మొహం మీద ప్రతిబింబిస్తోంది. నిశ్చలంగా అతడు నిలబడి ఉన్నాడు. చుట్టూ తాళ్లు. గదిలో నిశ్శబ్దం పేరుకుని ఉంది. ఈ లోపులో విద్యాపతి వెనక్కి వచ్చి, ఏంటి అన్నాడు. ఇస్మాయిల్ మళ్లీ చెప్పాడు. శ్రీధర్ ఏదో అనబోయేంతలో, ఎంతసేపు పడుతుంది అని అడిగాడు విద్యాపతి. శ్రీధర్ మొహం చిట్లించాడు. ఎంత సార్? 5 నిమిషాలు అన్నాడు ఇస్మాయిల్. సరిగ్గా చెబితే 10 రూపాయలిస్తాం అన్నాడు విద్యాపతి. అతను నవ్వాడు. పాపలంటే నాకు చాలా ఇష్టం సార్, అంతేకాని డబ్బు కోసం కాదు అంటూ పని ప్రారంభించాడు ఇస్మాయిల్. ఒక మూలనున్న కుండల్ని గది మధ్యలో ఉంచాడు. ఒక తట్టలో మట్టి తెచ్చి వాటిలో పోశాడు. ఒక కర్ర ముక్క విద్యాపతికిచ్చి, దీన్ని విరవండి సార్ అన్నాడు. శ్రీధర్ విసుగ్గా టైం చూసుకున్నాడు. 8:30 కావస్తోంది. చీకట్లు దట్టమవుతున్న కొద్దీ అతడికి ఆందోళన ఎక్కువవుతోంది. కాలు నిలవడం లేదు. విద్యాపతి మీద కోపం వచ్చింది. అయినా అది క్షణికమే. తన కోసం ఇంత కష్టపడుతున్న అతడి మీద కృతజ్ఞత ఒకవైపు. శ్రీధర్ ఇలా ఆలోచిస్తున్న సమయంలో ఇస్మాయిల్ విద్యాపతి చేతిలో నుంచి కర్రలను తీసుకుని మట్టిలో గుచ్చాడు. బయటికెళ్ళి 7 ఆకుల్ని తీసుకొచ్చి మధ్య చిల్లు పొడిచి ఆ కర్రలకి గుచ్చి కిందికి జార్చాడు. శ్రీధర్కి తన కూతురు కనబడడం లేదన్న ఆతృత లేకపోతే ఈ గారడీనంతా అతడు నవ్వుతూ చూసేవాడే. కాని అక్కడ ఇంట్లో శారద పరిస్థితి ఎలా ఉందో అన్న ఆతృత ఒకవైపు, కూతురి గురించి ఆతృత మరొకవైపు అతడిని తొందర పెడుతున్నాయి. ముగ్గు మీద 7 కుండలున్నాయి. వాటిమీద మూత కప్పినట్టు ఆకులు, మధ్యలో పుల్లలు. ఇస్మాయిల్ చేతులు 2 గాలిలోకి సాచి తల ఎత్తి ఏదో అస్పష్టంగా అనసాగాడు. శ్రీధర్కి సరిగ్గా వినిపించలేదు. ఏక్చే రాజ్ఞ బేటహోమ సైత డాలా తాత్రి డాంది. తరువాత అతని పెదవులు కదలడం మానేసినాయి. అచేతనంగా స్థాణువులా అలానే నిలబడిపోయాడు. విద్యాపతి కుతూహలంగా చూస్తున్నాడు. శ్రీధర్ ఈ తంతు ఎప్పుడైపోతుందా అని చూస్తున్నాడు. 5 నిమిషాలు గడిచినాయి. అకస్మాత్తుగా తన జుట్టు పాయని కదిలిస్తూ గాలి తెమ్మెర ఒకటి వెళ్ళినట్టు అతనికి అనిపించింది. చల్లటి గాలి. కూల్గా ఎవరో తనకి పక్కనుంచే వెళ్ళిపోయిన భావన. అయినా పాకలో ఉన్న ఒక్క గుడ్డపీలిక కూడా కదలకపోవడం అతను గమనించాడు. ఆత్మ చేరుకుంది అన్నాడు ఇస్మాయిల్. అడగండి. ఆత్మ ఆకుని కదిపి జవాబునిస్తుంది. మీరు చేయవలసిందల్లా ఆత్మకి మీకు మధ్య కమ్యూనికేషన్ ఏర్పరచుకోవడమే. విద్యాపతి ఒక కాగితం తీసుకుని పెన్తో ఏబిసిడి వ్రాయడం ప్రారంభించాడు. శ్రీధర్ ఇస్మాయిల్నే చూస్తున్నాడు. కమ్యూనికేషన్ అన్నంత పెద్ద పదాన్ని ఈ బస్ క్లీనర్ ఎలా ఉపయోగించగలిగాడు? అతడు ఇంగ్లీష్ బాగా తెలిసిన మోసగాడా? అయితే డబ్బు ఎందుకు వద్దన్నాడు? అతని ఆలోచనలు తెగ్గొడుతూ విద్యాపతి, 26 అక్షరాలు రాశాను. ఒక్కో అక్షరం మీద పెన్ కదుపుతాను, సరేనా అన్నాడు. ఇస్మాయిల్ మాట్లాడలేదు. ఒక్కటే ప్రశ్న, పాప తులసి ఎక్కడుంది? గదిలో గాలి స్తంభించినట్టయింది. తామందరూ అసంకల్పితంగా ఊపిరి బిగబట్టడం వల్ల అలా ఫీలైనట్టు శ్రీధర్ గమనించాడు. విద్యాపతి పెన్ ఏబీసీల మీదుగా కదులుతోంది.
పెన్ ఐ దగ్గరకొచ్చేసరికి పుల్లల మీద ఆకులు నెమ్మదిగా పైకి లేచి క్రిందకు జారాయి. ప్రేక్షకులిద్దరూ తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు. ఇస్మాయిల్ మాత్రం మొహం మీద ఏ భావం లేకుండా అలానే నిలబడి ఉన్నాడు. శ్రీధర్ ముందుకెళ్ళి ఆకుల్ని పరీక్షించాడు. అవి అచేతనంగా పడి ఉన్నాయి, జీవరహితంగా. మళ్లీ పెన్ కదిలింది. ఈసారి ఎం. ఆకులు కదిలినాయి. వచ్చిన అక్షరాల్ని చూస్తే తయారైన పదం IMHUUS. ఇమ్హాస్. ఇదేం అర్థం లేని పదం? శ్రీధర్ మొహం చిట్లించాడు. విద్యాపతి చేతిలో కాగితాన్ని పరీక్షగా చూసి ఇంకో ప్రశ్న. ఆర్ యు ఏ జర్మన్ అన్నాడు. YES. 3 అక్షరాలు. విద్యాపతి శ్రీధర్ వైపు తిరిగి, ఇమ్హాస్ అంటే ఇన్ ది హౌస్, ఇంట్లో ఉంది అని అర్థం. జర్మన్ అన్నాడు. ఈసారి శ్రీధర్ ప్రశ్న అడిగాడు. ఎలా తెలిసింది నీకు? పెన్ కదిలింది. LES YEUX SANS VISAGE. అంటే అర్థం ఏంటి అన్నట్టు విద్యాపతి వైపు చూశాడతను. ఐస్ వితౌట్ ఫేస్, మొహం లేకుండా చూపు అనువదించాడు విద్యాపతి. నువ్వెప్పుడు చచ్చిపోయావు? ఆత్మ చావదు. తన ప్రశ్నలోని తప్పు గ్రహించి సరిదిద్దుకుంటూ, చివరిసారిగా నువ్వు జీవించిన శరీరం పేరేంటి అడిగాడు శ్రీధర్. వెర్నర్ క్రాస్. విద్యాపతి ఉలిక్కిపడ్డాడు. ది స్టూడెంట్ ఆఫ్ ఫ్రాగ్ అన్న జర్మనీ చిత్రంలో స్కాపినెల్లి వేషం వేసిన ప్రపంచ చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయిన వెర్నర్ క్రాస్వి నువ్వేనా అని అడిగాడు. అవును. విద్యాపతి ఇంకేదో ప్రశ్న వేస్తూ ఉంటే శ్రీధర్ బయటికి నడిచాడు. అతడికి ఈ వింతల రహస్యం శోధించడం కన్నా తన పాప గురించి తెలుసుకోవడం ముఖ్యమనిపించింది. కారుని అక్కడే ఉంచి మెయిన్ రోడ్డు మీదకొచ్చి హోటల్ నుంచి ఇంటికి ఫోన్ చేశాడు. శారద అందుకుంది. శారదా, నేను శ్రీధర్ని. తులసి. అతడి మాటల్ని మధ్యలోనే ఆపుచేస్తూ, వచ్చిందండి, ఇప్పుడే. రోజీ తనతో పాటు తీసుకెళ్ళిందట. తొందరగా ఆమె చెబుతోంది. మొదటి వాక్యం మాత్రమే అతడు విన్నాడు. ఇంతవరకు యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసిదళం నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.